నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉన్న ఒక చక్కటి సందేహాన్ని అడిగి గురువు గారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు చాలా ప్రత్యేకం అంటారు. ఓకే, అయితే ఈ లక్ష్మీ వారాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఒక చిన్న సందేహం గురువు గారు. లక్ష్మీ వారము అంటే మనం జనరల్ గా శుక్రవారము అని అనుకుంటూ ఉంటాం కదా. లక్ష్మీవారం కాదు, గురువారం. లక్ష్మీవారం గురువారము లక్ష్మీవారము. మరి జనరల్ గా అయితే శుక్రవారం అంటాం. మరి ఎందుకు లక్ష్మీవారం, గురువారాన్ని లక్ష్మీవారం అన్నాము? అది కూడా ఒక్కసారి ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. తప్పకుండా అమ్మా. మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్గశిర మాసం ఎలా ఆరంభం అవుతుందో మనం చెప్పుకున్నాం. ఇది మృగశిర నక్షత్రం రోజు పౌర్ణమి ఉంటుంది కాబట్టి మార్గశిర మాసము అని. ఓకే, లక్ష్మీదేవి సెకండ్ హౌస్ ధనస్థానంగా తీసుకున్నాం. శుక్రరాశులు ఇస్ లక్ష్మీదేవి. ఓకే, అయితే ఈ శుక్రరాశులకి గురు రాశులు 6, 8 రాశులు అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 8వ రాశి అనేటువంటి తన యొక్క ఆయుష్ రాశి. అదేవిధంగా న్యాచురల్గా గురువు అనేటువంటిది ఏంటంటే, గురుగ్రహం ఏదైతే ఉందో మూలధనంగా చెప్తూ ఉంటారు. మూలధనం గురువు. ఈ శుక్రరాశులకు ఆయుష్ రాశులు, ఈ శుక్రరాశులకు దినచర్య రాశులు అవుతాయి ఇవి గురు రాశులు. అందుకని ఏమిటంటే, మీకు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇది అనుభవించాలనుకోండి, ఈ జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు. అనుభవించాలంటే మూలధనం ఉండాలి మీకు. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అంటారు సార్, మీరు ఇచ్చిన చెక్ సక్సెస్ అవ్వాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఒక ఎత్తు, మీరిప్పుడు ధర్మంగా వ్యవహరిస్తున్నందుకు అది ఆ యొక్క ఫలం వల్ల మీకు ఇప్పుడు ఉన్న ఫలితం రావడం ఎత్తు. ఇప్పుడు మామూలుగా చూడండి, మనం ఇప్పుడు ఏదైనా అనుభవిస్తున్నాం అనుకోండి అమ్మా, మనం ఎన్ని పూజలు చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు, బాగా చక్కగా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఏమంటారు శాస్త్రంలో ఏం చెప్తాయి? అతనికి పూర్వజన్మ పుణ్యం ఉందండి, అందుకు కలుగుతుంది అంటాం. కొంతమందికి ఈ పూజ వల్ల ఫలించిందండి అంటూ ఉంటారు. ఈ పూజ వల్ల ఎందుకు ఫలిస్తుంది అంటే, మార్గశిర లక్ష్మీవారం పూర్వజన్మకు సంబంధం లేకుండా ఈ పూజ వల్ల ఫలిస్తుంది. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఈ యొక్క పూజా సంబంధించిన ధర్మాన్ని పాటించడం వల్ల ఫలిస్తుంది. ఎలాగా అంటే చెప్తాను చూడండి. అలా కూడా ఉంటుందా అండి పూర్వజన్మ పుణ్యం లేకుండా అంటే ఉంటుంది. దానికి మనకి ఆదిశంకరాచార్యులు వారు వృత్తాంతమే సింపుల్గా. అతను మీకు తెలిసే ఉంటుంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆయన మరోసారి చెప్తాను. ఆయన చక్కగా ఆయన భిక్షాటన చేసేటప్పుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగితే అప్పుడు లోపల నుంచి ఒక ఉసిరికాయ తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చినప్పుడు చెప్తుంది ఇచ్చి, స్వామి 10 రోజుల నుంచి నేను పస్తులున్నాను, మా వారు బయటికి వెళ్ళారు సంపాదించుకొని రావడానికి, నేను 10 రోజుల నుంచి ఎటువంటి ఆహారం తీసుకోలేదు, ఉన్న ఒకే ఒక ఉసిరికాయ నీకు ఇస్తున్నానని చెప్పని ఇస్తుంది. అప్పుడు ఆ యొక్క పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ యొక్క ఆదిశంకరాచార్యుల వారు కరిగిపోతారు. కరిగిపోయి మహాలక్ష్మిని ప్రార్థిస్తాడు. ఆయన ప్రార్థించగానే లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షమై, శంకర, ఈవిడికి పుణ్యం లేదు, పుణ్యం లేకుండా నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? పుణ్యం లేకుండా నేను ఇవ్వలేను. పుణ్యం ఉంటే అంటే బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే నేను ఇస్తాను, ఇవ్వలేను అన్నప్పుడు అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు. అమ్మ, పుణ్యం ఉంటే ఇస్తాను, నేను ఒప్పుకుంటాను, కానీ ధర్మం పాటిస్తే కూడా ఇవ్వాలి కదా. ఆవిడ ధర్మం పాటించింది, ఉసిరికాయ ఇచ్చింది. ధర్మం ఏంటి? భిక్షాటం చేసుకునే వ్యక్తికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే మా ఇది మేము లోకం వాళ్ళ యొక్క అంటే ఏంటంటే అన్ని భగవత్ సంబంధించినవి చెప్పుకుంటూ భిక్షాటం చేసుకుంటూ తిరగాలి సన్యసించిన వ్యక్తి. కాబట్టి నా ధర్మాన్ని నేను చేయడం కోసం వాటి తోడ్పడుతుంది. ఓకే, అందుకు ఇది పుణ్యంగా మారాలిగా, ఇప్పుడు చేసింది ఇప్పటికిప్పుడు పుణ్యంగా మారాలిగా. అంటే ఏమిటి అక్కడ ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువు. మీరు బాగా అర్థం చేసుకోండి, జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు. జగద్గురువుకి ఈవిడ ఇవ్వడం వల్ల ఈవిడ జాత చక్రంలో ఈవిడ పూర్వజన్మలో పుణ్యం చేయకపోయినా జగద్గురువుకి ఇవ్వడం వల్ల అప్పుడు ఆ యొక్క ఆదిశంకరాచార్యుల వారు ఆ లక్ష్మీదేవిని ప్రార్థించగా బంగారు ఉసిర్లు పడ్డాయి. జగద్గురువుకి బాగా అర్థం చేసిన గురువు
ఇది గురువారము, లక్ష్మీ వారాలు. అంటే ఏమిటంటే మార్గశిర లక్ష్మీ వారాలు కనుక చేస్తే మీ పూర్వజన్మల్లో తెలుసో తెలియక అజ్ఞానంలో పుణ్యం చేసుకోకపోవడం వల్ల ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది మార్గశిర లక్ష్మీ వారాలు పోగొడుతుంది. ఎన్ని చేయాలంటారు? అన్ని 5 వారాల 4 వారాలు ఉంటాయి? 4 వస్తే 4 చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటుంది, 2వ వారం ఖచ్చితంగా చేస్తుంటారు చాలా మంది. మొదటి వారం వదిలిపెట్టి ఇది మొదటి వారం. కొంతమంది మొదటి వారాలు చేసిన సాంప్రదాయాలు ఉంటాయి, కానీ 2వ వారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మార్గశిర లక్ష్మీ వారాలు అంటారు. అయితే ఈ మార్గశిర లక్ష్మీ వారాలు సహజంగా లక్ష్మీదేవి పూజ చేయడమే కాకుండా ముందు విష్ణు సహస్రనామాలు ఖచ్చితంగా చదవాలి. 100% చదవాల్సిందే. అది చదవకుండా మీరు ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే చెప్తాను చూడండి, ఎందుకు లక్ష్మీదేవినే చేస్తుంది. ఇంకో రీజన్ ఉంది. ఏమిటది అంటే, బుధుడిని మనం మహావిష్ణువుగా అనుకుంటే జీవిత భాగస్వామి భార్యాభర్తల స్థానం ఏం చెప్తారు, అక్కడ నుంచి 7వ స్థానంగా చెప్తూ ఉంటారు. మరి బుధుడు కనుక ఇదైతే మహావిష్ణువు అనుకుంటే 7వ స్థానం గుర్రాసులు కదా, అంటే అక్కడ కూడా మహాలక్ష్మి యొక్క అంశ అక్కడ కూడా గుర్రాసులో కూడా ఉందనే అర్థం కదా, అంతే కదా. అందుకని గురువారము ఆ జగద్గురువు ఆ మహాలక్ష్మిని ఇచ్చేలా చేశాడు. ఈ గురువారం మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీవారం చేస్తే కూడా ఆ గురువు అనుగ్రహంతో అంటే పుణ్యము ఇప్పటికిప్పుడు మీకు లభిస్తుంది. ఆ పుణ్యంతో ఏమంటారు, అక్కడ ఆవిడ ఉసిరికాయ ఇచ్చిన పుణ్యంతో ఆవిడకి ఎలా అయితే కనక వర్షం కురిసిందో, సో అలా కూడా మనకి కనక వర్షం కురిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కనక వర్షం అంటే అది ఆ కాలంలో ఆ స్వామివారు ఉన్నారు కాబట్టి స్వయంగా కురిపించగలిగారు. మనకి ఎలా వస్తుంది అంటే, మన నిత్య జీవితంలో ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, ఎంతో కొంత ప్రోగ్రెస్ వస్తుంది జీవితకాలంలో జరగడానికి. ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక ఉద్యోగం రావడానికి, లేదా ఒక చక్కటి భార్య రావడం వల్ల అది కూడా మరి భార్య రూపంలో వచ్చింది కూడా లక్ష్మే కదా, పిల్లల రూపంలో లక్ష్మి. ఏదైతే మీకు లోటు ఉందో, ఏదైతే మీకు కావాలో ఆ రూపంలో భగవంతుడు మనకి ఇస్తాడు. అది చేయాలి. ముఖ్యంగా పాయసం నైవేద్యంగా పెట్టడము. వీలైతే ఈ మార్గశిర లక్ష్మీ వారాలు ఆలయాలలో పసుపు గంధము దానంగా ఇవ్వాలి. పసుపుని గంధాన్ని వీలైతే ఈ గంధపు చెక్కలు ఉంటాయి అవి దానంగా ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా గోవులకి అరటి కాయలు. అదేవిధంగా ఇది సర్వసాధారణంగా ఎందుకు జరుగుతుందండి, ఎన్ని లక్ష్మీ పూజలు చేసిన డబ్బులు రావట్లేదు ఎందుకు జరుగుతుందంటే, వీళ్ళ పూర్వజన్మలో బలమైనటువంటి కర్మ వెంటాడుతుంటుందమ్మా. అలాంటప్పుడు ప్రత్యేకంగా లలితా సహస్రనామాల్లో నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన ఛద అనే నామం ఉంటుంది. అంటే అమ్మవారి పెదవుల గురించి ఆ యొక్క నామం యొక్క అర్థం. పెదవులు నవవిద్రుమ బింబశ్రీ అంటే అమ్మవారి పెదవులు ఎలా ఉన్నాయంటే న్యక్కారి రతన ఛద అంటే దొండ పండుల్లాగా ఉన్నాయని. అదేవిధంగా మనకి చూడండి ఈ పగడాలు ఉంటాయి సరే, చక్కటి పగడాల్లాగా ఉన్నాయని అర్థం అనమాట. పగడానికి కారకుడు ఎవరంటే కుజుడు. మనకి లైఫ్లో అనేకమైన ఆటంకాలు ఇబ్బందులు కలుగుతున్నాయని కుజుడు కారకుడు అవుతూ ఉంటాడు. ఆ స్ట్రెస్నిచ్చేటి గ్రహం కుజుడు అనమాట. లైఫ్లో పాడైపోతే బాగుంటే అతనే భూమి మూలంగా డబ్బులు ఇస్తాడు, బాగా బ్రహ్మాండంగా మంచి భర్తనే ఇస్తాడు, భూమి మూలంగా డబ్బులు ఇస్తాడు. ఆ స్ట్రెస్ఫుల్ దీన్ని పగడం, అందుకే కుజగ్రహం బాగుంది లేదా కుజగ్రహ అనుగ్రహానికి పగడాన్ని పెడుతూ ఉంటారు. అంటే ఈ అమ్మవారి పెదవుల యొక్క దీన్ని లలితాసహస్రనామాల్లో వాళ్ళు చెప్పారు. ఇంకోటి పెదవులకి రాహు కారకుడు. అంటే రాహు ఈజ్ కుజుడు. అంటే ఈ కాలంలో ఈ కుజ సంబంధంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి, కుజ సంబంధం స్ట్రెస్ఫుల్గా వెళ్తుంది కాబట్టి మన లైఫ్, ఈ యొక్క కాలంలో వెళ్తున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ని ఈ అమ్మవారి మంత్రం మిమ్మల్ని బయటపడేస్తుంది. ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన ఛదాయై నమః. ఒక హాఫ్ అన్ అవర్ చేసి చూడండి, మీకే ఆ స్ట్రెస్ ఎలా పోతుందో తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ లక్ష్మీ వారాలు అంత ముఖ్యమైనవి అండి మంత్రం, అంత గొప్పవి. చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలు, అదే గురువారాలు ఖచ్చితంగా ఏ విధంగా జరుపుకోవాలి, ముఖ్యంగా 2వ గురువారం ఏ విధంగా జరుపుకోవడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, ముఖ్యంగా ఏ నైవేద్యం పెట్టి ఏ నామాన్ని మనం ఏ మంత్రాన్ని జపించాలనేది డీటెయిల్గా వివరించారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.